హలో అండి, వెల్కమ్ టు రవి దేవరకొండ జాబ్. డైలీ మీరు మన ఇండియా నుంచి అంటే మీ ఇంట్లో నుంచే యుఎస్ లో ఉన్న నర్సెస్ ప్రొఫైల్స్ ని సెర్చ్ చేయాలి. వాళ్ళ ప్రొఫైల్స్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ చూడాలి, వారికి లైసెన్స్ ఉందా లేదా చూడాలి, అవైలబిలిటీని చెక్ చేయాలి. ఇదే వర్క్ మీరు చేయాల్సింది. ఎలా అప్లై చేయాలి, ఎలా వర్క్ చేయాలి, అండ్ ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అవ్వాలి అంటే మీ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది కంప్లీట్ గా A to Z ప్రతి పాయింట్ ని క్లియర్ గా చెప్తాను. అండ్ గమనించండి, ఎవరికి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్ గా ఫ్రీ అండ్ జెన్యూన్ జాబ్. సో వీడియోని ఎండ్ వరకు చూసే ఎలాంటి డౌట్స్ రావు. యుఎస్ హెల్త్ కేర్ నర్స్ రిక్రూటర్ జాబ్ ఇది. ఈ జాబ్ పర్మనెంట్ వర్క్ ఫ్రం హోమ్, నైట్ షిఫ్ట్ ఉంటుంది. మీరు ఈ ఫీల్డ్ లో వర్క్ చేయాలి అనుకుంటే ముందు వర్క్ ప్రాసెస్ ఏముంటుంది అనేది అర్థం చేసుకోండి. స్టెప్ బై స్టెప్ ప్రతి ప్రాసెస్ ని చెప్తాను. ఓకే, షిఫ్ట్ స్టార్ట్ అయింది 6:30 PM అంటే ఈవినింగ్ టైమ్ లో 6:30 కి స్టార్ట్ అవుతుంది. యుఎస్ లో మార్నింగ్ షిఫ్ట్ అన్నమాట. అంటే మార్నింగ్ లో మనం వర్క్ చేస్తాము. ఫస్ట్ మీరు కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ ఓపెన్ చేయండి. దెన్ మీకు ఈమెయిల్స్ వస్తుంటాయి. మీకు వచ్చే ఈమెయిల్స్ అనేవి యుఎస్ హాస్పిటల్స్, క్లినిక్స్, స్టాఫింగ్ ఏజెన్సీస్ నుంచి రిక్రూట్మెంట్స్ ఉన్నాయి అని మీకు మెయిల్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి, న్యూయార్క్ కి సంబంధించి 2 నర్సెస్ కావాలి అని మీకు రిక్రూట్మెంట్ వస్తుంది. 1 CNA టెక్సాస్ లో అర్జెంట్ రిక్రూట్మెంట్ అని ఇలా వస్తాయి. ఈ రిక్రూట్మెంట్స్ ని మీకు మెయిల్ లో వచ్చే రిక్రూట్మెంట్స్ ని డాక్యుమెంట్ లో ఫస్ట్ మీరు రికార్డ్ చేసుకుంటారు. ఎక్సెల్ లో ఓపెన్ చేసి ఇలా సీరియల్ నెంబర్ టైప్ చేసుకుంటారు. డేట్ అండ్ రిక్రూట్మెంట్ అని టైప్ చేసుకుంటారు. ఇలా సీరియల్ నెంబర్ 1 ఎంటర్ చేసి డేట్, ఈ రోజు మీకు మెయిల్ ఏమొచ్చింది. సో ఈ మెయిల్ వచ్చింది కాబట్టి టుడే డేట్ అండ్ రిక్వైర్మెంట్స్ లో 2 రిజిస్టర్డ్ నర్సెస్ న్యూయార్క్ కావాలి అని మీరు నోట్ చేసుకుంటారు, యాడ్ చేసుకుంటారు. రిపోర్ట్ లో 1 CNA టెక్సాస్ లో అర్జెంట్ రిక్రూట్మెంట్ అని టైప్ చేసుకుంటారు. నెక్స్ట్ చూడండి, క్యాండిడేట్ సోర్సింగ్ 7 PM నుంచి 9 PM వరకు ఈ వర్క్ చేస్తాము. మోర్ దెన్ 2 hours కూడా పట్టొచ్చు. మీరు లింక్డ్ఇన్, ఇండీడ్, జాబ్ పోర్టల్స్ ఉంటాయి కదా, సో ఇందులో అంటే సోషల్ మీడియా యూజ్ చేసి యుఎస్ నర్సెస్ ప్రొఫైల్స్ ని సెర్చ్ చేయాలి. ప్రొఫైల్స్ లో ఎక్స్పీరియన్స్, లైసెన్స్, అవైలబిలిటీ చెక్ చేసి షార్ట్ లిస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్, మీరు షార్ట్ లిస్ట్ చేసిన పర్సన్స్ జెన్నిఫర్ అనుకోండి. జెన్నిఫర్ RN కి సంబంధించి మీరు షార్ట్ లిస్ట్ చేశారు. డేవిడ్ CNA కి సంబంధించి డేవిడ్ ని షార్ట్ లిస్ట్ చేశారు. సారా కి సంబంధించి LPN విభాగంలో సారాని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ చూడండి, లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్ లో రిజిస్టర్డ్ నర్స్ అని ఎంటర్ చేశాను. RN విభాగంలో చూడండి, ఏ జాబ్ పోర్టల్ అయినా ఎలా సెర్చ్ చేయాలో తెలియకపోతే ఈ డాక్యుమెంట్ ఇస్తాను డిస్క్రిప్షన్ నుంచి, ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ కీవర్డ్సే. ఇవి యూజ్ చేసి డైరెక్ట్ మీరు సెర్చ్ చేయొచ్చు. ఈవెన్ గూగుల్లో కూడా మీరు ఈ కీవర్డ్స్ యూజ్ చేసి సెర్చ్ చేయొచ్చు. ఓకే, లింక్డ్ఇన్ లో చూడండి, ఇక్కడ ఫిల్టర్ లో పీపుల్ ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఈ లొకేషన్ ని క్లిక్ చేసుకొని యునైటెడ్ స్టేట్ ని టిక్ చేసుకోవాలి. దెన్ షో రిజల్ట్ ని క్లిక్ చేయండి. బట్ ఈ ఫ్యూచర్ మనకు యాక్సెస్ ఉండదు. యూ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు దిస్ ప్రొఫైల్ అని మనకు వస్తుంది. ఎందుకంటే మన కమ్యూనిటీ అనేది బాగుంటే యాక్సెస్ చేయొచ్చు అని దీని అర్థం. బట్ లింక్డ్ఇన్ ఒకటే కాదు, ఇండీడ్ అండ్ జాబ్ పోర్టల్స్ చాలా ఉంటాయి కదా, వాటిలో చూడొచ్చు. వన్స్ మీరు సెలెక్ట్ అయ్యాక ఎలా చేయాలో కూడా నేర్చుకుంటారు. సో డోంట్ వర్రీ, నేను ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ పర్పస్ ఎగ్జాంపుల్ ఇలా సెర్చ్ చేయాలో చూపిస్తున్నాను. ఈ జాబ్ గురించి వీడియో కంటిన్యూ చేసే కంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీరు డేటా సైన్స్ లో డేటా అనలిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేయాలి అండ్ ఇంకా మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉండాలి అనుకుంటే ఈ వీడియో చేశాను చూడండి. అండ్ అలాగే AI ప్రపంచాన్ని మార్చేస్తుంది, కానీ ఆ మార్చేది ఎవరు? మనమే కదా. కొంతమంది AI వల్ల ఉద్యోగాలు పోతాయి అని భయపడుతున్నారు, కానీ నిజానికి AI డేటా సైన్స్ లాంటి కొత్త ఉద్యోగాలను క్రియేట్ చేస్తుంది. సో ఇలాంటి ఉద్యోగాలకు మనం రెడీ అవ్వడానికి ఓడెన్ స్కూల్ డేటా సైన్స్ ఎలైట్ కోర్స్ ని తీసుకొచ్చారు. ఇది మిమ్మల్ని జాబ్ కి రెడీ చేస్తుంది. అలాగే డేటా సైన్స్ లో మీ ఫస్ట్ జాబ్ పొందడంలో హెల్ప్ చేస్తుంది. ఒకసారి ఈ కోర్సు ప్రత్యేకత ఏంటో చూడండి. స్విగ్గీ, ఫోన్ పే, ప్రొలిఫిక్స్, న్యూ రిటైల్ అండ్ ఫోర్సిర్ అనే టాప్ 5 టెక్ కంపెనీల సపోర్ట్ దీనికి ఉంది. ఓడెన్ స్కూల్ ప్రోగ్రామ్ లో హైరింగ్ స్ప్రింట్స్ అనేది ఈ ప్రోగ్రామ్ లో మెయిన్ పార్ట్. ఇది ప్రత్యేకంగా ఓడెన్ స్కూల్ స్టూడెంట్స్ కి మాత్రమే. అందులో ఉండే ఒక ఫాస్ట్ ట్రాక్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇది. డేటా సైన్స్, AI అండ్ అనలిటిక్స్ నిపుణుల నుండి 1:1 మెంటర్షిప్ ఉంటుంది. అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్, క్యాప్స్టాన్ అసైన్మెంట్ విత్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. కెరీర్ సపోర్ట్, రెజ్యూమ్ హెల్ప్, మాక్ ఇంటర్వ్యూలు, లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ అండ్ ఇండస్ట్రీలో గ్రోత్ అవ్వడం గురించి గైడెన్స్ ఇస్తున్నారు. అండ్ అదనంగా ఓడెన్ స్కూల్ కి 600+ కంపెనీలతో టైఅప్స్ ఉన్నాయి. డెడికేటెడ్ జాబ్ పోర్టల్ కూడా ఉంది. అండ్ ఇది కంప్లీట్ గా బిగినర్ ఫ్రెండ్లీ కోర్స్. కోడింగ్ అనుభవం కూడా
అవసరం లేదు. కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికెట్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ బ్యాచ్ ఈ మంత్ అంటే ఆగస్ట్ 2025 30న స్టార్ట్ అవుతుంది. సీట్స్ అనేవి చాలా లిమిటెడ్ గా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఎర్లీ బర్డ్ డిస్కౌంట్స్ అండ్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో మీరు డేటా సైన్స్ లో కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ కోర్స్ ని మిస్ అవ్వకండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. ఫస్ట్ లింక్ అనేది కోర్స్ ది ఈ వీడియోలో చెప్పిన జాబ్ కి అప్లై చేయడానికి సెకండ్ వన్, అండ్ థర్డ్ వన్ చూడండి రెజ్యూమ్ ఫార్మాట్ డౌన్లోడ్ చేయడానికి థర్డ్ లింక్ కూడా యూజ్ చేయండి. రెజ్యూమ్ ని డౌన్లోడ్ చేసి ఎడిట్ చేసుకుని ఈ జాబ్ కి మీరు అప్లై చేయండి. థర్డ్ స్టెప్ చూడండి స్క్రీనింగ్ అండ్ కాల్స్. ఇది మీరు 9 PM నుంచి 11 PM వరకు చేసేవారు. అంటే అప్రాక్స్ టైం ఇదే అని కాదు, ఇది వేరే ఉండొచ్చు పర్సన్స్ కి అండ్ మీ వర్క్ ని బట్టి కొంచెం మారవచ్చు. మీరు ఇలా ఫైండ్ చేసిన షార్ట్ లిస్టెడ్ నర్సెస్ కి ఇప్పుడు కాల్ చేయాలి. కాల్ చేసినప్పుడు ఫోన్ లో ఈ క్వశ్చన్స్ వారిని అడగాలి. ఒకటి, మీకు RN లైసెన్స్ వ్యాలిడ్ ఉందా అని అడగాలి. తర్వాత మీ పే ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, సో ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనేది అడగాలి. తర్వాత థర్డ్ వన్, మీ అవైలబిలిటీ టైమింగ్స్ ని అడగండి. ఓకే, ఇవన్నీ మీరు ఫోన్ లో అడగాల్సిన క్వశ్చన్స్. మోర్ దెన్ ఈ క్వశ్చన్స్ కూడా వేరే ఉండొచ్చు, అవి కూడా మీకు వర్క్ లో తెలుస్తాయి. అవి కూడా యాడ్ చేసి అడగండి. ఈ డీటెయిల్స్ ని మీరు మీ నోట్స్ లో రికార్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చూడండి. ఇప్పుడు జాబ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ కన్విన్స్ చేస్తారు. ఎప్పుడు అంటే 11 PM నుంచి midnight 12 వరకు మీరు ఈ వర్క్ చేయాల్సింది. ఓకే, జాబ్ డీటెయిల్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ కన్విన్స్, ఇవి మీరు 11 నుంచి 12 వరకు ఈ వర్క్ మీరు చేస్తారు. సో ఎలా చేయాలి? క్యాండిడేట్ కి ఫస్ట్ జాబ్ ప్యాకేజ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎగ్జాంపుల్, అవర్లీ $40 పే చేస్తామనో, లేకపోతే అకామిడేషన్ ఫ్రీ అనో, 6 months కాంట్రాక్ట్ అనో, ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్యాకేజెస్ గురించి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొన్నిసార్లు నర్సెస్ డౌట్ తో ఉంటారు, అప్పుడు పేషెన్స్ తో మీరు వారిని కన్విన్స్ చేయాలి. తర్వాత ఫిఫ్త్ స్టెప్ చూడండి డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్. ఇది మీరు 12 midnight నుంచి 1 AM వరకు చేస్తారు. ఓకే, ఇందులో క్యాండిడేట్ అగ్రి అయితే వారి నుంచి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలి మెయిల్ త్రూ. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఒకటి లైసెన్స్ ప్రూఫ్స్, సెకండ్ సర్టిఫికేట్స్, థర్డ్ బ్యాక్గ్రౌండ్ చెక్ రిపోర్ట్స్, ఫోర్త్ వన్ వ్యాక్సినేషన్ రికార్డ్స్. ఇవి మీరు కలెక్ట్ చేసుకుంటారు. ఇవన్నీ సెక్యూర్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలి. అంటే మీకు ఈ జాబ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు మీకు ఒక పోర్టల్ ఇస్తారు, అందులో మీరు అప్లోడ్ చేయాలి. కంప్లైంట్స్ రూల్స్ కి మ్యాచ్ అయ్యేలాగా పెట్టి ఈ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాలి. తర్వాత సిక్స్త్ స్టెప్ క్లయింట్ కోఆర్డినేషన్. ఇది మీరు 1 AM నుంచి 2:30 AM వరకు చేస్తారు. ఇందులో చూడండి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ ని US హాస్పిటల్ స్టాఫింగ్ మేనేజర్ కి ఈమెయిల్ పంపించాలి. ఇందాక మనం జెన్నిఫర్ RN, డేవిడ్ CNA, సారా LPN ఈ ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేశాం కదా, వాళ్ళ డీటెయిల్స్ ని మనము మెయిల్ కి పంపించాలి మేనేజర్ కి. నెక్స్ట్ వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ వస్తుంది. ఆ ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం ని మనం క్యాండిడేట్ కి ఫార్వర్డ్ చేయాలి. తర్వాత సెవెంత్ స్టెప్ చూడండి క్లోజింగ్ అండ్ ప్లేస్మెంట్. ఇది 2:30 నుంచి 3 AM వరకు మనం చేస్తాము. ఇందులో చూడండి క్యాండిడేట్ ఇంటర్వ్యూలో సక్సెస్ అయితే హాస్పిటల్ వారిని సెలెక్ట్ చేస్తుంది. దెన్ మీరు జాయినింగ్ డేట్ కన్ఫర్మ్ చేయాలి. దెన్ పేపర్ వర్క్, కాంట్రాక్ట్ సైన్, ట్రావెల్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఎయిత్ స్టెప్ చూడండి డైలీ రిపోర్ట్ అండ్ వ్రాప్ అప్. 3 AM నుంచి 3:30 AM వరకు ఈ వర్క్ మీరు చేస్తారు. మీరు ఈ రోజు చేసిన వర్క్ అంటే నైట్ 6:30 PM నుంచి 3:30 PM వరకు చేసిన వర్క్ అంతా ఏదైతే ఉంటుందో ఆ వర్క్ ని రిపోర్ట్ లో ప్రిపేర్ చేయాలి. ఎగ్జాంపుల్, మీరు టుడే 12 క్యాండిడేట్స్ ని సోర్స్ చేశారు. అందులో 6 members స్క్రీన్ అయ్యారు. తర్వాత ముగ్గురు క్లయింట్ కి అంటే 3 సెంట్ టు క్లయింట్, అంటే ముగ్గురు క్లయింట్ కి సెంట్ అయ్యారు అండ్ 1 అందులో వచ్చేసి సెలెక్ట్ అయ్యారు అని ఇలా మీరు ప్రిపేర్ చేస్తారు. మా ఈవినింగ్ PM నుంచి 3:30 AM వరకు మీరు చేసిన వర్క్ అంతా రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు. ఈ ప్రిపేర్ చేసిన రిపోర్ట్ ని మేనేజర్ కి పంపించాలి. సో మేనేజర్ కి పంపించి మీరు సిస్టమ్ ని షట్ డౌన్ చేస్తారు. ఇది మీరు 6:30 PM నుంచి 3:30 AM వరకు చేయాల్సిన వర్క్. ఎండ్ ఆఫ్ షిఫ్ట్ అనమాట. 3:30 AM కి షిఫ్ట్ క్లోజ్ అయ్యి నెక్స్ట్ మనం రిలాక్స్ అయ్యి నిద్రపోవచ్చు. ఎండ్ ఆఫ్ షిఫ్ట్ అంటే 3:30 AM కి షిఫ్ట్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ రిక్రూట్మెంట్ ని హ్యాండిల్ చేయాలి. డైలీ ఇదే వర్క్ మీరు చేయాల్సింది. అప్లికేషన్ ప్రాసెస్ కంటే ముందు ఈ రెజ్యూమ్ చూడండి, సేమ్ ఈ స్క్రీన్ లో చూపిస్తున్నట్టు ఉండాలి. ఆల్రెడీ ఇలా ఉంటే నో ప్రాబ్లం, లేకపోతే ఆల్రెడీ మీ ఉన్న రెజ్యూమ్ ని ఈ విధంగా ఎడిట్ చేసుకోండి. ఈ రెజ్యూమ్ డాక్యుమెంట్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఎడిట్ చేసుకొని దెన్ ఇచ్చిన మెయిల్ ఐడి కి మీ రెజ్యూమ్ ని సెండ్ చేయండి. మీరు సెలెక్ట్ అయ్యాక మీకు మెయిల్ వస్తుంది అండ్ ఎవరికి ఇందులో 1 రూపీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు అండ్ ఇది 100% ఫ్రీ అండ్ జెన్యూన్. సో అడిషనల్ పాయింట్స్ చూడండి, మీరు ఈ జాబ్ చేయాలి అంటే స్కిల్స్ ఏముండాలి మెయిన్ అంటే, ఈ జాబ్ కి స్ట్రాంగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అండ్ పేషెన్స్ అండ్ కన్విన్సింగ్ పవర్ ఉండాలి. US హెల్త్ కేర్ నాలెడ్జ్ కూడా మీకు ఉండాలి. నైట్ షిఫ్ట్ అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే మన సైడ్ నైట్ టైం అనేది US మార్నింగ్ కి మ్యాచ్ అయ్యేలాగా వర్క్ చేయాలి. అండ్ ఇందులో టార్గెట్ బేస్డ్ వర్క్స్ కూడా ఉంటాయి. కొన్ని కంపెనీస్ మీకు టార్గెట్ బేస్డ్ వర్క్స్ ఇస్తాయి, కొన్ని మీకు టార్గెట్ ఏం అలా ఇవ్వదు. నార్మల్ వర్క్ చేస్తే సరిపోతుంది. మీరు ఒకవేళ టార్గెట్ బేస్డ్ వర్క్ మీకు ఇస్తే మీరు ఎవ్రీ
ఎవ్రీ మంత్ ప్లేస్మెంట్స్ అచీవ్ చేయాలి. సో ఇది వర్క్ ప్రాసెస్. సో చూడండి, ఇలాగే యుఎస్ హెల్త్ కేర్ ఆర్ నర్స్ రిక్రూటర్ జాబ్ లో డైలీ వర్క్ ఉంటుంది. మీరు పర్మనెంట్ గా ఇంట్లో నుంచే ఈ వర్క్ చేయొచ్చు. ఈ జాబ్ లో పేషెన్స్, కమ్యూనికేషన్, కన్విన్సింగ్ స్కిల్స్ ఎక్కువ ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు క్లియర్ గా అర్థమైతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.